హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం అయితే సూపర్గా మిరియాల చారు అయితే చేసుకొని తినబోతున్నాం అనమాట. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన మెయిన్ అండ్ మంచి వంటకం అనమాట. ఈ జలుబున్నోళ్ళకి చాలా బాగా వర్క్ చేస్తుంది. సో గైజ్, మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజైతే మిరియాల చారు మాటకు సూపర్గా వచ్చిందనమాట. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, దీనికైతే ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. చూడండి, చింతపండు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టొమాటో వేసుకోవాలి, ఉప్పు, వెల్లుల్లి, అల్లం, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, అండ్ పోపుకి కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రసం పొడి, ఇంకా కొంచెం కొత్తిమీర, పసుపు. ఓకే, ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. మేమంటే చెంబుతో వేస్తున్నాంలేండి. ఓకే, ఇప్పుడైతే మనము కాసేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా అయితే ఉప్పు వేసుకోవాలన్నమాట మనము. అండ్ అలాగే టమాటోస్ వేసుకొని మరియు లాస్ట్లోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇంకా అలా వదిలేయాలన్నమాట. మూత పెట్టేసి కాసేపు, ఎందుకంటే మరగాలి కదా, అందుకనేసి. ఓకే, ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి అలా వదిలేద్దాం. ఇప్పుడు మనం మసాలా అయితే తయారు చేసుకోవాలి కాబట్టి కందిపప్పు, మినప్పప్పు, మిరియాలు అయితే ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని నీట్గా గ్రైండ్ చేయాలి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు అలా వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని నీట్గా గ్రైండ్ చేయాలి. దీన్ని కూడా చూసారు కదా, ఇలాగ వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ అంటే. ఓకే, ఇప్పుడైతే మనము చారులోకి ఇప్పుడు చింతపండు వేసుకోవాలన్నమాట. గుజ్జు మాత్రం వేయకూడదు. గుజ్జు చేతిలో ఉంచుకొని చింతపండు వేసేయాలన్నమాట. వేసుకుని నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇగోండి, ఇప్పుడైతే ఇలా ఉన్నప్పుడు ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఓకేనా, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుని వేరే స్టవ్ దాని మీద కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం హీట్ ఎక్కాక కొంచెం నూనె వేయాలన్నమాట. అంటే పోపు చేసుకోవాలి కాబట్టి కొంచెం దానికి తగ్గట్టుగా నూనె అయితే వేయాలి. ఇక్కడైతే నేను 3 tablespoon నూనె వేసాను. ఇప్పుడు ఈ నూనె కూడా కాసేపు హీట్ ఎక్కాక ఇప్పుడైతే మనం ఇందాక పోపు దినుసులు వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి ఒకసారి నీట్గా మిక్స్ చేయండి కొంచెం. అండ్ అలాగే ఇప్పుడైతే ఇందాక మనము మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా ఒకసారి వేసేయాలి. ఇలాగా వేసేసి నీట్గా మిక్స్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు మిక్స్ చేసి రసం పొడి వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం రసం పొడి వేసుకోవాలి. మనం కారం ఏం వేసుకోనక్కర్లేదు, దీంతోనే అంతా కరెక్ట్గా ఉంటుంది. సో అయితే ఇప్పుడు రసం పొడి వేసేసుకొని అంతా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతా నీట్గా కలిపేసుకొని చారులో వేసుకొని నీట్గా మిక్స్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడైతే మనము బాగా ఉడికించుకొని ఇలాగ వచ్చినప్పుడు కొంచెం
కొరియాండర్ వేసేసి నీట్గా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేయాలన్నమాట, కొత్తిమీర వేసి. అంతే గైస్, చూసారా ఎంత బాగుంది, ఎంత చూడ్డానికి ఎంత బాగుందో మన మిరియాల చారు. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి అలాగైనా, ఎందుకంటే అంత బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకేం లేదు, కాసేపు చల్లార్చుకొని అన్నంలో వేసుకొని తినేయడమే. సో గైస్, మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి, ఎందుకంటే మిరియాల చారు హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, కాబట్టి మీరు ట్రై చేయాలి. చూడండి, ఇప్పుడైతే అన్నంలో వేసుకొని వడియాలు వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది గైస్. సో గైస్, అండ్ ఈ వీడియోని మీరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ లాస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఏం కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.